శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. దృష్టమే విచజనం కృష్ణ యుత్సం సమవస్థితం సిదంతి మమ గాత్రాని ముఖిం చ పరిశుష్యతి విపదుస్సా శరీరే మే రోమహర్షస్స జాయతే గాండీవం స్రవంతే హస్తా తక్షైవ పరిదహ్యతే నసోసవ్యోమవస్థితం భ్రమతీవేచ మే మనః. కృష్ణ, యుద్ధ ఆసక్తుల ఎదురుగా ఉన్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతున్నది, శరీరమంతా గగురాట్పుతో కంపిస్తున్నది, గాంధీవం చేతుల నుంచి జారిపోతున్నది, దేహం మండుతున్నది, నిలబడడానికి కూడా శక్తి లేదు, నా మనస్సు తల్లడిల్లుతున్నది. నిమిత్తాని సపశ్యామి విపరీతాని కేశవా నశ్రేయోని పశ్యామి అత్వా స్వజనమాహువే. కేశవ, దుస్వప్నాలు కనవస్తున్నాయి. యుద్ధంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు ఏమీ గోచరించడం లేదు. నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, యుద్ధ విజయం మీద, రాజ్య సుఖాల మీద నాకు ఆసక్తి లేదు. రాజ్య భోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. హి సమాధే కాక్షితం నో రాజ్యం భోగసుఖాని చ తయేమావస్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రః తదైవ చ పితామహః మాతులశ్వాసోరః పౌత్రః శాల్యన్న సంబంధినా సదా. ఎవరి కోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు, దాన ప్రాణాల మీద ఆశ వదిలి ఈ రణరంగంలోనే ఉన్నారు. ఏతన్నాహం తుమిచ్ఛామి జ్ఞాతోసి మధుసూదన ఆపి త్రైలోక్యరాజ్యస్య హితో కిం ని మహీ కృతే. మధుసూదన, వాళ్ళు నన్ను చంపితే చంపని, ముల్లోకాలను ఏలే అవకాశం కలిగిన నేను మాత్రం వాళ్ళను వధించదలుచుకోలేదు.